అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు మృత్యుంజయుడు. పేరు రమేష్ బిస్వాస్. కూర్చున్నది 11A నంబర్ సీటు. అందరూ చనిపోయారు. ఎవ్వరూ బ్రతికే ఛాన్సే లేదు. ఫ్యూయల్ ట్యాంక్ పేలిపోయింది. మొత్తం తగలబడిపోయింది. మృతదేహాలు చాలా వరకు బొగ్గులా మారాయని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రమాదం జరిగిన 5 గంటల తర్వాత ఓ ప్రయాణికుడు శిథిలాలను తొలగిస్తుంటే సడన్గా లేచి కూల్గా నడుచుకుంటూ వస్తుంటే అక్కడున్న వారంతా కూడా చూసి షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని అతనికి వైద్య సేవలు అందించేందుకు రాగా తాను బాగానే ఉన్నానంటూ రమేష్ చెప్పాడు. భారీ కాయంతో ఉన్న రమేష్ చాలా గుండె ధైర్యంతో నడుచుకుంటూ ముందుకు సాగాడు. అతన్ని సహాయక సిబ్బంది జాగ్రత్తగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మొత్తం ట్యాంక్ పేలినా కూడా రమేష్ ఎలా బ్రతికాడంటే మాత్రం 99.99% అదృష్టమని చెప్పొచ్చు. తాను కూర్చున్న వైపు విమానం పేలలేదు. అది పేలే లోపే ఓ బిల్డింగ్ ను ఢీకొట్టింది విమానం. అలా ఢీకొట్టినప్పుడు విమానం 2 ముక్కలుగా విరిగింది. అలా విరగగానే తన సీట్లో నుంచి ఎగిరి శిథిలాల కింద పడ్డాడు రమేష్. అలా శిథిలాల కింద పడడంతో మంటల తాలూకు వేడి కూడా రమేష్ ని తాకలేదు. అంటే ఇక్కడ సరిగ్గా తాను కూర్చున్న చోటే విమానం 2 ముక్కలైంది. ఆ సమయంలోనే శిథిలాల్లోకి జారిపడ్డాడనమాట. ఇక రెక్కల్లో ఫ్యూయల్ ట్యాంక్స్ ఉండడంతో ముందు వైపు మొత్తం పేలిపోయింది. ఆ ముందున్న వారిలో 50% మంది కాలిపోయారు. మిగతా వారు మాత్రం ఆ వేడికి తీవ్రమైన గాయాలతో చనిపోయారు. మృత్యుంజయుడు రమేష్ మాత్రం కొద్దిపాటి గాయాలతో బ్రతికి బయటపడ్డాడు. అయితే ఇప్పుడు రమేష్ ఇంత పెద్ద ప్రమాదం జరిగినా బ్రతికి బయటపడ్డా అసలు విమానంలో ఏది సేఫెస్ట్ సీట్ అని చర్చ మొదలైంది. వాస్తవానికి ఈ చర్చ చాలా ఏళ్లుగా సాగుతోంది. వెనుక భాగంలో ఉన్న సీట్లు ఎప్పుడు కూడా సేఫ్ అంటారు. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉన్న సీట్లు కూడా సేఫ్. ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న భాగానికి వెనుక భాగంలో ఉంటే చాలా సేఫ్ గా ఉంటుంది. కానీ ఇది కేవలం పేలినప్పుడు మాత్రమే వెనుక భాగం ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కుప్ప కూలితే ఇలా ట్యాంక్ పేలినా అందరూ చనిపోయే ప్రమాదం ఉంటుంది. వాస్తవానికి విమానంలో ఎక్కడ కూర్చోవాలంటే సురక్షితంగా ఉంటుందని గుర్తించడానికి ఎలాంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే విమాన ప్రమాదాలు అరుదైనవి. ఎక్కడ జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. ఇదంటే ఇప్పుడు టేకాఫ్ సమయంలో జరిగింది. అయినప్పటికీ కొన్ని అధ్యయనాలు భద్రతా విశ్లేషణల ప్రకారం విమానంలోని మధ్య భాగంలోని సీట్లు, ముఖ్యంగా వింగుల కింద ఉన్న సీట్లు భద్రతా దృష్ట్యా కొంత మాత్రమే మేలుగా ఉంటాయని సూచిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న సీట్లు ఒత్తిడి అలాగే శక్తి పంపిణీలో సమతుల్యంగా ఉంటాయని ఓ నమ్మకం. మనం కూర్చున్న సీట్ ను ఎమర్జెన్సీ ఎగ్జిట్లకు సమీపంగా ఎంచుకోవటం వల్ల రక్షణ కోసం వేగంగా బయటకు వచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది. దీనికి ఎయిర్లైన్ సిబ్బంది నుండి సహాయం అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ప్రయాణం మొత్తం సీట్ బెల్ట్ ధరించడం చాలా ముఖ్యం. అంటే ఇక్కడ మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన కూర్చున్నా కూడా విమాన సహాయక సిబ్బంది అవసరం తప్పనిసరి అన్నమాట. అయితే ఇక్కడ గాల్లో ఏదైనా సమస్య ఏర్పడితే ఫ్యూయల్ ఎక్కువగా ఉంటే వెంటనే పైలట్ ఫ్యూయల్ను కిందికి వదిలేస్తారు. చాలా వరకు ఖాళీ చేసి ల్యాండింగ్కు కావాల్సినంత ఫ్యూయల్ను మాత్రమే ఉంచుకుంటారు. ఇక చెట్లు బిల్డింగ్ల మీద కూలే ప్రమాదం ఉంటే ముందే పైలట్ అందరినీ అలర్ట్ చేస్తారు. మన విమానం క్రాష్ కాబోతుంది, మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు సూచనలు కూడా చేస్తారు. ఇక్కడ పైలట్లు చనిపోతామని తెలిసినా కూడా చాలా ధైర్యంగా సమాచారం ఇస్తారు. అప్పుడే ధైర్యంగా ఉండి ఏ మాత్రం ప్రాణాలతో ఉన్నా కూడా సీట్ బెల్ట్ తీసుకుని దూకేయగలగాలి. ఎందుకంటే విమానం ఎప్పుడైనా పేలొచ్చు. మొత్తానికి విమానంలో సేఫెస్ట్ ప్లేస్ అంటే రెక్కల ఉన్న దగ్గర అని కూడా పైలట్లు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ విమానం చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఏదైనా టర్బులెన్స్ వచ్చినా కూడా కాస్త షేకింగ్ తక్కువగా ఉంటుంది. ప్రమాదంలో ఎక్కువగా ముందు భాగం లేదా వెనుక భాగం తాకి కూడా ప్రమాదం జరుగుతాయి. ఫ్యూయల్ ట్యాంక్ పేలకుంటే బ్రతికే వారి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అహ్మదాబాద్ టు లండన్ ఈ విమానం దాదాపుగా 8,000 మైళ్లు ప్రయాణించాలి. దాదాపు ట్యాంక్ ఫుల్ చేసేశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. కూలిన సమయానికి విమానం 2గా విరగడంతో ప్రయాణికుడు రమేష్ జారి శిథిలాల కింద పడ్డాడు. అదృష్టం కొద్దీ తలకు కూడా తీవ్ర గాయం కాలేదు. శిథిలాలు తీస్తుండగా లేచొచ్చాడు. అప్పటి వరకు స్పృహ లేకుండానే ఉండిపోయారు ఆయన. ఏదేమైనా విమాన ప్రమాదం నుంచి మనంగా బయటపడడం అసాధ్యం. అది పైలట్ చాకచక్యం మీద ఆధారపడి ఉంటుంది. అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్. ఇతనికి 8,000 గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం ఉంది. ఎన్నో విదేశాలకు విమానం నడిపిన అనుభవం కూడా ఉంది. కానీ టేకాఫ్ అయిన తర్వాత ఇంజన్లు ఫెయిల్ అయ్యాయని గుర్తించాడు. వెంటనే మేడే అనౌన్స్ చేశాడు. మేడే అంటే ఆపదలో ఉన్నాం, సాయం చేయమని ఏటీసీకి పంపే కోడ్. కానీ ఏటీసీకి కనెక్ట్ అయ్యే లోపే సిగ్నల్ కట్ అయిపోయింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. ఇందులో విమానంలో సాంకేతిక లోపం తప్పితే పైలట్ తప్పిదం లేనే లేదు. సరిగ్గా ఇంజన్లు సహా టెక్నికల్ టెస్టులు చేయకుండానే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు. స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి లోపం కనిపించలేదు. కానీ టేకాఫ్ తర్వాత విమానం పైకి ఎగరడం లేదు. కిందికి వేగంగా దిగిపోతుంటే మేడే అనౌన్స్ చేశాడు పైలట్.
కానీ అప్పటికే కూలిపోయింది. ట్యాంకులు పేలడంతో చాలా మంది ప్రయాణికులు మాంసపు ముద్దలుగా మిగిలారు. 2 శిశువులు 13 మంది చిన్నారులు కూడా చనిపోయారు. విచిత్రం ఏంటంటే మృతుల్లో చాలా మంది యువకులే ఉన్నారు. అయితే అసలు ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటా అని చాలా మంది వెతుకుతూ ఉండగా ఈ విమానాన్ని తయారు చేసిన కంపెనీలో పనిచేసిన ఓ ఉద్యోగి కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ప్రత్యేక రకం విమానాల్లో సమస్య ఉందని చెప్పినట్లు తేలింది. దాదాపుగా 2021-22 సంవత్సరాల్లో ది వీక్ పత్రికలో వచ్చింది ఈ సమాచారం. బోయింగ్ కంపెనీలో క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేసిన శామ్ అనే వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించారు. బోయింగ్ 777 అలాగే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో సమస్య ఉందని ఆయన ఎప్పుడో చెప్పారు. అతను చెప్పిన దాని ప్రకారం బోయింగ్ సంస్థ ఈ విమానం తయారీ ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో కొన్ని చర్యలు తీసుకుందట. దీని కారణంగానే విమానం బాడీ అయిన ఫ్యూయల్స్ భాగంలో సమస్య ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విమానంలో కొన్ని భాగాలు చాలా తక్కువ ఖాళీతో అమర్చబడ్డాయని, కొన్ని భాగాలు వెంట్రుక మందమంత ఖాళీతోనే అమర్చబడ్డాయని ఆయన చెప్పారు. దీనివల్ల విమానం ప్రయాణంలో పైలట్ కు లభించే డేటా తప్పుగా ఉండొచ్చని, అలాగే ఈ విమానాన్ని నిరంతరం ఉపయోగించినప్పుడు సమస్యలు కూడా తలెత్తవచ్చని ఆయన హెచ్చరించారు. అనుకున్నట్టుగానే గత కొన్ని నెలల క్రితమే ఈ విమానంలో సమస్యలు తలెత్తాయి. ఇక ఈ డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తిన ఆ శ్రేణి విమానం కుప్పకూలడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ తయారీ డ్రీమ్ లైనర్ విమానాల గురించి ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఏదేమైనా కూడా ఇది ఇండియాలో జరిగిన అతిపెద్ద ప్రమాదంగా గుర్తింపబడింది, చరిత్రలోకి ఎక్కింది. ఇలాంటి ఘటనలు ఇక జరగకూడదని కోరుకుందాం. ఈ వీడియో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. तो प्रधानमंत्री नरेंद्र मोदी ने अहमदाबाद में विमान हादसे के दुर्घटना स्थल का जायजा लिया। पीएम के साथ गुजरात के मुख्यमंत्री और केंद्रीय नागरिक उड्डयन मंत्री के साथ साथ शीर्ष अधिकारी भी मौजूद हैं। आपको बता दें कि कल अहमदाबाद से एयर इंडिया के विमान ने उड़ान भरी थी, लेकिन चंद मिनटों में ही दुर्घटनाग्रस्त हो गया। प्रधानमंत्री नरेंद्र मोदी लगातार दुर्घटना के बाद से पल पल पर अपनी नज़र बनाए हुए हैं और इस वक्त दुर्घटना स्थल पहुंचे हैं प्रधानमंत्री नरेंद्र मोदी। साथ में केंद्रीय नागरिक उड्डयन मंत्री राम मोहन नायडू भी मौजूद हैं। कई शीर्ष अधिकारी भी मौजूद हैं। घटनास्थल को बारीकी से प्रधानमंत्री देख रहे हैं, निरीक्षण कर रहे हैं, जायजा ले रहे हैं। और ताज़ा जानकारी के साथ हमारे संवाददाता सुधाकर दास हमारे साथ जुड़ गए हैं। सुधाकर, हम कल से देख रहे हैं जिस वक्त ये बड़ी घटना हुई, बड़ी दुर्घटना हुई, उसके बाद से प्रधानमंत्री नरेंद्र मोदी लगातार इस घटना पर नज़र बनाए हुए हैं और इस वक्त प्रधानमंत्री खुद जायज़ा लेने के लिए अहमदाबाद पहुंचे हैं, दुर्घटना स्थल का निरीक्षण कर रहे हैं और केंद्रीय मंत्री उन्हें तमाम जानकारी दे रहे हैं। बिल्कुल आपने सही कहा। कल जैसे ही ये घटना हुई थी और मुझे लगता है कि कुछ मिनटों के भीतर ही प्रधानमंत्री मोदी को इसके बारे में जानकारी मिली थी और उसके बाद हमने देखा कि किस तरह